ప్రతి సెకను, ప్రతి నిమిషము మనం రీల్స్ మీద చేపెట్టేసి ఇలా సర్దేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ రీల్స్ వలన ఆ సెకన్‌కి నవ్వుకోవడానికి, ఆ సెకన్‌కి మన టైం ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ మన లైఫ్‌లో మనకు ఉపయోగపడేటటువంటి మన జీవితానికి అప్లై చేసుకోవడానికి ఏ ఒక్క సెకన్‌లో అంటే ఒక్క సెకన్ మన జీవితాన్ని మార్చకపోవచ్చు. ఆ సెకన్‌లో మనకు కనిపించింది, మనకి ఇనిపించినటువంటిది మన జీవితంలో ఎక్కడో అక్కడ మన జీవితాన్ని మలుపు తిరగడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అదే. ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా! ఆ ఆలోచన ఆ సెకండ్‌లో వచ్చినటువంటిది మనకెదురు పడినటువంటి వీడియో, ఎదురు పడినటువంటి ఒక మెసేజ్ మన లైఫ్‌లో చాలా ప్రాధాన్యతను సంతరించుకోవచ్చు. కాబట్టి మనం రీల్స్ చూసేటప్పుడు కానీ, షార్ట్స్ చూసేటప్పుడు కానీ, మనం ఇది దేనికోసం టైం ఇంత ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నామనేది ఒక్క సెకన్ ఆలోచించేయండి. చాలామంది మేడం ఆ వీడియోలు చేయొచ్చు కదా! వంటయి చేయొచ్చు కదా! వ్లాగ్స్ చేయొచ్చు కదా! వాటి వలన మనం ప్రతిరోజు తినేటియే, ప్రతిరోజు చూసేటియే, ప్రతిరోజు వినేటియే, మన ఇంట్లో జరిగేటివే అక్కడ చేసి పెట్టినప్పుడు గంటలు గంటలు వాటి కోసం టైం ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా ఏదో ఈరోజు మనం చేసేటటువంటి వీడియో కానీ, ఈరోజు మనం మాట్లాడేటటువంటి మాట కానీ నెక్స్ట్ జనరేషన్‌కి ఉపయోగపడుతుంది అనుకోని ఒక వీడియో పెట్టినప్పుడు, ఆ వీడియో మనం చూసినా, చూడకపోయినా మన లైఫ్‌లో మనకు ఎదురుపడేటటువంటి సిట్యుయేషన్‌లో మనం చూసిన వెంటనే దాన్ని మన లైఫ్‌కి అప్లై చేసుకోకపోయినా ఏదో ఒక టైంలో ఆ అవసరం వచ్చి మనం ఆ మెసేజ్ అనేది అప్లై చేసుకున్నప్పుడు ఆ రోజు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కాబట్టి మనం చేసేటటువంటిది మన టైం అనేది ముందు వీడియోలో తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరికి సమానమే, ప్రతి ఒక్కరికి సమానమే ఈ సృష్టిలో. ఎవరు దాసిపెట్టేది కాదు, కొనుక్కునేది కాదు. కానీ దాన్ని ఉపయోగించుకునే పద్ధతిని, మన ఆలోచన చేసేటటువంటి పద్ధతి మీదనే మన లైఫ్ వాట్ నెక్స్ట్? నిన్నేం జరిగింది? ఈరోజు ఏం జరుగుతుంది? రేపేం జరగబోతుంది అనేది ఈరోజు మన ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది.